హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు వీడియోలో మీకు ప్యారెట్ జోమర్ ఎలా తయారు చేసుకోవాలని వీడియో అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. ఓకే, దానికోసం మనకి అవసరమైన మెటీరియల్ చూస్తున్నారు కదా, ఇవి 4mm గ్లాస్ బీడ్స్ 350 గ్రామ్స్ కావాలండి. దాంతో మనకి రెడ్ బీడ్స్ కూడా కావాలి. గ్రీను రెడ్ కాంబినేషన్లో ఉంటుందండి మొత్తం ఈ ప్యారెట్ జోమర్. ఇది 150 గ్రామ్స్ కావాలి. దాంతోపాటు మనకి సేమ్ 4mm బీడ్సే బ్లాక్ బీడ్స్ కూడా కావాలి. మనం మేక్ చేసుకునేటప్పుడు ఐ అవసరం కదా, ఐ ఉంటుంది కదా, అక్కడ ఇది ఒక్కటి మాత్రం పెట్టాలి. ఒక్కొక్క పార్ట్కి ఒకటి, అంటే మనకి ఇప్పుడు 4 ప్యారెట్స్ కాబట్టి ఒక 8 అయితే సరిపోతాయండి. ఈ బీడ్స్ తీసుకునేటప్పుడు మనం ఇవి కొన్ని వేయమంటే సరిపోద్ది. ఓకే, వీటితో పాటు మనకి ఇప్పుడు చూసారా సైకిల్ పోక్స్ పుల్లలు ఉంటాయి కదండి, అవి కావాలి 2. ఫిషింగ్ వైరు, మనం ప్యారెట్స్కి ఫిల్ చేయటం కోసం ప్లాస్టిక్ పాలిథిన్ కవర్స్ గ్రీన్ కావాలండి. సేమ్ ఈ కలరే కావాలి. ఈ మోతీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ అయితే మనకి లుక్ బాగుంటుంది. ఓకే, మెటీరియల్ అయితే ఇవి. వీటితో పాటు మనం ఈరోజు మేకింగ్ వీడియోలో మొత్తం అన్ని పార్ట్స్ ఒకే రోజు అవ్వ కదండి. ప్యారెట్ ఎలా మేక్ చేయాలి అని చూపిస్తాను. ప్యారెట్ ఫస్ట్ పార్ట్ చూపిస్తానండి. వీలైనంత తక్కువగా చూపించడానికే ట్రై చేస్తాను. మన ఛానల్ని ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఓకే, చూడండి, మనం ఈ మేకింగ్ ఆల్రెడీ మనకి మన ఛానల్లో చూడండి ఇది హెన్ మేకింగ్ ఉంది. సేమ్ అలానే ఉంటుంది ప్రాసెస్. చూడండి, మొత్తం అంతా 4 బీడ్ మెథడ్లో అయితే ఉంటుందండి. నేను కొంచెం అంటే మేకింగ్ ప్రాసెస్ మొత్తం చూపిస్తే కొంచెం టైం ఎక్కువ పడుద్ది కదా, అలా కాకుండా నేను కొంచెం షార్ట్ చేసి చూపిస్తాను. మీరు కొంచెం అర్థం చేసుకొని వేసుకోవడానికి ట్రై చేయండి. ప్యారెట్ జోమర్ అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో 3 డిజైన్స్ అయితే ఉన్నాయండి. నేను మేక్ చేసేది అయితే సేమ్ అవి అయితే కాదు, ఇది వేరే మోడల్ అనమాట. 6 ప్యారెట్స్ జోమర్ ఉంది, 4 ప్యారెట్స్ ఉన్నాయి. ప్యారెట్స్ కూడా వేరువేరుగా ఉన్నాయి. ఇది కూడా సేమ్ నేను చూపించిన డిజైన్స్లో చూపించింది కాకుండా ఇది వేరే డిజైన్ అనమాట. చూస్తున్నారు కదా, మనం ఇలా 11 అయితే మేక్ చేసుకోవాలండి. లైన్ చూసారా, ఇది ఈ 4 కలిపి ఒక ఫ్లవర్ అలా అనుకుంటే మనం 1 2 అయింది కదా. మనం ఇప్పుడు 11 వరకు వేయాలి. 11 వరకు వేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ లైన్ ఎలానో మీకు మేక్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది 11 1 2 3 4 5 6 7 8 9 10 11. ఈ 11 ఫస్ట్ లైన్ 11 వేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే మనకి ఒకవైపు అయితే ఈక్వల్గా వేయాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఒకవైపు ఈక్వల్గా వేయాలి. ఒకవైపు ఏంటంటే మనకి కింద లైన్ అయితే 11 వచ్చింది కాబట్టి దానిపైన అంటే సెకండ్ లైన్ 12 రావాలి. 12 రావడం కోసం మనం ఇటువైపు పెంచుతున్నాం. చూడండి, చూసారు కదా, ఈ 4 బీడ్స్లో ఈ సెకండ్ 1 ఉంది కదా, ఇది 1 అనుకుంటే 1 2 3 4 ఉంది కదా, ఈ సెకండ్ బీడ్కి మనం 3 బీడ్స్ యాడ్ చేయాలన్నమాట. ఓకే, 3 బీడ్స్ యాడ్ చేస్తే చూసారు కదండి, మనకి కొంచెం దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది చూడండి, మనకి ఫ్లోర్ మీద అయితే బాగా కనిపిస్తుంది. చూసారా, ఇది మనకి ఈక్వల్గా అయితే మనకి ఇక్కడ ఇది వస్తే సరిపోద్ది. కానీ మనం ఒక లైన్ పెంచడం కోసం ఇటువైపు 3 బీడ్స్ వేసామన్నమాట. ఓకే, ఇప్పుడు సేమ్ ఇది ఇలానే ఈ లైన్ మొత్తం 2 బీడ్స్ వేసుకుంటూ ఇంతవరకు తీసుకొస్తానంటే ఈక్వల్గా వచ్చేంతవరకు. ఓకే, చూడండి, మనం ఈ సెకండ్ లైన్ కూడా మనం లాస్ట్ వరకు వేసాం కదండి. చూడండి, లాస్ట్ కూడా నేను 2 బీడ్స్ అయితే యాడ్ చేశాను. మనకి ఇప్పుడు లైన్ ఈక్వల్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈక్వల్గా ఉంది కదా. ఇది ఒకవైపు ఏంటంటే ఈక్వల్గా ఉండాలి. స్టార్టింగ్ 2 లైన్స్ ఒకవైపు ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు థర్డ్ లైన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒకటి తగ్గించాలి అనేటప్పుడు మనకి లైన్ ఇటువైపు నుంచి వచ్చింది అనుకోండి, ఈ బీడ్ని వదిలేసి ఈ సెకండ్ 1కి మనం సెకండ్ బీడ్ ఉంది కదా, ఆ సెకండ్ బీడ్ దగ్గరికి మనం దారాన్ని తీసుకొని
3 బీడ్స్ అయితే యాడ్ చేస్తే సరిపోద్దండి. ఆల్రెడీ తయారు చేసిన ప్యారెట్ పార్ట్ ఉంటే చూపించడానికి ఈజీగా ఉండును, కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే లేదు. దానికోసం చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు ఏంటంటే ఇటువైపు ఇది రైట్ సైడ్ అనుకోండి, ఇది లెఫ్ట్ అనుకోండి. అంటే మనకి చేతికి ఇది రైట్ సైడ్ ఉంటుంది, ఇది లెఫ్ట్ ఉంటుంది కదా. ఇటు ఏంటంటే ఒకటి ఒకటి తగ్గించాలి. ఇక్కడ చూసారా మనం ఒక బీడ్ తగ్గించుకున్నాం కదా. ఈ నెక్స్ట్ 4th లైన్ వచ్చేటప్పుడు కూడా ఇక్కడ ఒకటి తగ్గిస్తాం, ఇక్కడ ఏంటంటే పెంచుకుంటూ వస్తాం అన్నమాట. ఇది నేను ఇప్పుడు వేసేది 3rd లైన్. 3rd లైన్ ఏంటంటే ఇక్కడ ఒకటి తగ్గించాను, ఇక్కడ ఒకటి మళ్ళీ పెంచాలి. అలానే 4th లైన్ కూడా ఇక్కడ ఒకటి తగ్గించాలి, ఇక్కడ పెంచాలి. అవి నేను 4 లైన్స్ వరకు వేసి మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, మనం ఇప్పుడు 4th లైన్ లాస్ట్కి వచ్చాం. ఆల్రెడీ నేను 2nd లైన్లో పెంచడం ఎలా అని చూపించాను. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ 3 బీడ్స్ మనం వేసుకుంటే ఒక సైడ్కి పెరుగుద్ది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి 4 లైన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. 4 లైన్స్ కంప్లీట్ అయినప్పటికీ చూసారా ఎలా ఉంది అంటే 2 లైన్స్ ఇలా ఈక్వల్ ఉంటాయి, తర్వాత 2 లైన్స్ ఇక్కడ తగ్గుతాయండి. ఇది వచ్చేసి మొత్తం అంతా ఒకటి ఒకటి పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 5th లైన్ వచ్చి చూసారా, ఇప్పుడు మనకు 4 కంప్లీట్ అయ్యాయి. 5th లైన్ వచ్చి ఇంకా 5th లైన్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ అయితే పెంచనవసరం అయితే లేదండి, రైట్ సైడ్ అయితే తగ్గించాలి ప్రతి లైన్కి కూడా. చూసారు, ఇది మనం ఇప్పుడు ఈక్వల్గా వేసుకోవాలి. మనకి ప్యారెట్ షేప్ రావడం కోసం ఇంతవరకు మనం పెంచాం కదా, ఇక నుంచి పెంచనవసరం లేదు. నెక్స్ట్ 5th లైన్, 6th, 7, 8 4 లైన్స్ వేయాలి, ఓన్లీ గ్రీన్ బీడ్స్. ఆల్రెడీ 4 అయ్యాయి కదా. ఈ 4 లైన్స్ ఏంటంటే మనం ఇప్పుడు చూసారా ఇది ఈక్వల్గా వేసాం కదా. 2nd లైన్ కూడా అంటే ఇప్పుడు చూడండి, నేను మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇక్కడ 2 బీడ్స్ వేసుకుంటూ మనం ఇక్కడ ఉంది కదండి, ఈ బీడ్ వరకు మాత్రమే వేయాలి. అప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఒకటి తగ్గుద్ది కదా. నెక్స్ట్ కూడా ఇక్కడ ఒకటి తగ్గించాలి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఈక్వల్గా వేయాలి. నేను 2 లైన్స్ వేసి చూపిస్తాను, తర్వాత 2 లైన్స్ ఎలానో మీకు అర్థమవుద్ది. ఓకే, అది కొంచెం పర్లేదులే అన్నమాట. ఏం చూడండి, ఇది మనం 5th లైన్ లాస్ట్కి తీసుకొని వచ్చాం. లాస్ట్ ఒక ఈ బీడ్కి మనం ఎలా వేసుకున్నామంటే చూసారా ఒక లైన్ తక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ బీడ్కి కూడా వేసామనుకోండి, ఈ బీడ్కి కూడా వేస్తే అప్పుడు మనకి ఈక్వల్ లైన్ వస్తుంది. ఓకే, ఇది 5th లైన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 6th లైన్ వచ్చేటప్పటికి చూసారా మనం ఇక్కడ ఒక బీడ్ అయితే ఇటువైపు తగ్గించాలి రైట్ సైడ్ అని చెప్తున్నాను కదా. ఇది ఇలా అంటే ఈ బీడ్ వైపు రానవసరం లేదు, ఈ బీడ్ పూర్తిగా లీవ్ చేసి ఈ బీడ్కి అయితే మనం ఇప్పుడు పోస్టులు ఎక్కించాలి. 3 బీడ్స్ స్టార్టింగ్, ఎప్పుడైనా లైన్ స్టార్ట్ చేసేటప్పుడు 3 బీడ్స్ కదా, అలానే 3 బీడ్స్ ఎక్కి. ఓకే, ఇది ఈ 6th లైన్ కూడా మొత్తం ఇలానే వేయాలి. ఇప్పుడు ఫస్ట్ నేను 3 బీడ్స్తో స్టార్ట్ చేశాను కదా, నెక్స్ట్ 2 బీడ్స్ వేయాలి. ఇక్కడ చూసారా మనకి 2 బీడ్స్ వచ్చాయి కదండి, ఇది 4th లైన్ది, ఇది 5th లైన్. తర్వాత ఇప్పుడు 6, 7, 8 ఇలా ఇవి 4 బీడ్స్ అయితే రావాలి లైన్. ఓకే, ఇక్కడ 4 బీడ్స్ రావాలి, ఇటువైపు మనం ఒకటొకటి తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ లైన్ ఏంటంటే ఇటు వచ్చింది అనుకోండి, లాస్ట్ వరకు మనం వేస్తే 3 కంప్లీట్ అవుతాయి, తర్వాత ఇటువైపు వచ్చేటప్పటికి 4 కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ లాస్ట్ కూడా 2 బీడ్స్ వేసుకుంటే మనకి ఇక్కడ 8 లైన్ అయితే కంప్లీట్ అయింది. మీరు ఎంతవరకు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటే మనం మేక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం 9th లైన్ ఉంది కదండి, 9 లైన్ స్టార్ట్ చేయాలి. ఇదేంటంటే రెడ్ బీడ్స్తో వేయాలి. రెడ్ బీడ్స్తో కూడా ఇది చూసారా, ఇది లెఫ్ట్ సైడ్ సేమ్ ఈక్వల్గానే వేయాలి. 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ లైన్ వచ్చేటప్పటికి కూడా చూసారా, ఇది 9th లైన్ వచ్చేటప్పటికి మనకి రెడ్ బీడ్స్ వేయాలి. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి 1 బీడ్ విడిచిపెట్టి ఇక్కడ వేసాం కదండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 బీడ్స్ వదిలేయాలి. ఈ 3rd బీడ్ ఉంది కదా, రైట్ నుంచి 3rd బీడ్ వచ్చేంత వరకు మాత్రం రెడ్ లైన్ వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇది లాస్ట్, ఇది కూడా 2 బీడ్స్ వేసుకుంటే అయిపోద్ది. మనం చూసారా అంతకు ముందు లైన్స్ అయితే మనం ఈ బీడ్ దగ్గర కూడా వేసుకున్నాం, ఒకటే తగ్గించాం. ఇక్కడ అలా కాదు. నెక్స్ట్ లైన్ వచ్చేసి
గ్రీన్ వస్తుంది. గ్రీన్ అయితే ఇంకా ఇది 9th లైన్ కదండి, 10 లైన్ ఇప్పుడు వేయాల్సింది. 10th లైన్ ఏంటంటే మనం తగ్గించడం పెంచడం అలా ఏమీ లేదు, ఈక్వల్గా వేసుకోవాలి. ఓకే, చూసారు కదా. ఇప్పుడు ఈ బీడ్ ఉంది కదా, దీనికి గ్రీన్ బీడ్స్ వేయాలన్నమాట. గ్రీన్ బీడ్స్ 3 వేసుకుంటాం. తర్వాత మళ్ళీ 2 2 2 వేసుకుంటూ మనం ఈ లాస్ట్ ఈ బీడ్ వరకు కూడా వేసుకోవాలి. ఇది 10th లైన్ అవుద్ది. ఇంకా అంటే ఇప్పుడు మనం హెడ్ పార్ట్కి వచ్చామన్నమాట. ఓకే, ఇలా ఈక్వల్గా వేసి చూపిస్తాం. చూడండి, ఇది ఈక్వల్గా వేసాం కదా. ఇప్పుడు మనం 11 లైన్కి వచ్చేటప్పటికి ఒక రెడ్ బీడు తర్వాత 2 గ్రీన్ బీడ్స్ వేసుకోవాలి. ఇలా ఈక్వల్ లైన్లో వేయాలండి. ఫస్ట్ ఇలా ఈక్వల్ లైన్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం దారాన్ని ఈ రెడ్ బీడ్ దగ్గరికి తీసుకొని వచ్చి 3 బీడ్స్ వేయాలి. రెడ్ ఏంటంటే మనకి చిలక ముక్కు ఉంటుంది కదండి, దానికోసం అనమాట. ఇప్పుడు మనం రెడ్ బీడ్స్ వేస్తున్నాం కదా, అవి ఇలా చూస్తున్నారు కదా. ఇలా తర్వాత ఏంటంటే మళ్ళీ ఇలా గ్రీన్ బీడ్ లోపలికి వచ్చి ఇలా మనం నెక్స్ట్ ఈ లైన్ కంటిన్యూ చేయాలి. ఇలా కంటిన్యూ చేసేటప్పుడు మనకి చిలక ఇప్పుడు ఐ రావాలి కదండి. ఇది మొత్తం హెడ్ పార్ట్ అని చెప్పాను కదా, దానికోసం ఫస్ట్ ఒక గ్రీన్, తర్వాత వచ్చేసి ఒక బ్లాక్ బీడ్ చెప్పాను కదా. బ్లాక్ బీడ్ అయితే ఇక్కడ 11 లైన్లో అయితే వేసుకోవాల్సి వస్తుంది. నేను 11th లైన్ 10th లైన్ అని ఎందుకు చెప్తానంటే ఈజీగా అర్థం అవ్వడం కోసం. ఓకే, ఇలా ఇప్పుడు ఓన్లీ గ్రీన్ మాత్రమే ఈ బీడ్ వరకు వేసుకోవాలి. ఒకటి తగ్గించాలి. ఇప్పుడు కూడా రైట్కి వచ్చేటప్పుడు ఒకటి తగ్గించాలి. వేసి చూపిస్తాను. చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనం ఇక్కడ బ్లాక్ బీడ్ వేసుకున్న తర్వాత మనం ఇలా 3 వేసుకున్నాం అంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఒకటి మళ్ళీ తగ్గించాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక బీడ్ అయితే తగ్గిస్తామండి. ఫస్ట్ గ్రీన్ వేసుకుంటాం 3 బీడ్స్. ఓకే, 3 బీడ్స్ వేసుకొని ఇక్కడ వస్తుంది కదండి, కనిపిస్తుందా మీకు? చూసారు కదా, మనం ఇక్కడ ఈ 3 బీడ్స్ వేసుకున్నాం కదా. 3 బీడ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ గ్రీన్ బీడ్స్ 2 ఇలా మనం ఈ గ్రీన్ బీడ్స్ ఇక్కడ 2 బీడ్స్ తర్వాత 2 బీడ్స్ వేసుకోవాలండి. లాస్ట్ వచ్చేటప్పటికి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈలోపు మీకు ప్యారెట్స్ అయితే ఇష్టం ఉన్నట్లుగా అయితే మన ప్యారెట్కి ఒక లైక్ కొట్టండి. ఓకే, చూడండి ఇలా క్లారిటీగా కనిపిస్తుంది కదా. నేను ఇది అయిన తర్వాత మీకు ఫ్లోర్ పైన పెట్టి చూపిస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుద్ది. చూడండి, ఈ బ్లాక్ బీడ్ ఉంది కదా, ఈ బ్లాక్ బీడ్ పైన కూడా సేమ్ అలానే గ్రీన్ వేసుకుంటాం. దారం కొంచెం ఎక్కువ ఉండటం వలన ముడులు పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం తక్కువగా తీసుకోండి దారాన్ని. దారం తక్కువగా తీసుకుంటే వర్క్ కొంచెం తొందరగా కంప్లీట్ అవుతుందండి. ఓకే, మీకు నేను చూపించే విధానం అర్థమైంది అనుకుంటే పర్వాలేదు, క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటే నాకు కామెంట్ చేయండి. అలా కాదు కొంచెం స్పీడ్ అవుతుంది అనుకున్నా కామెంట్లో చెప్పండి. అలా అయితే నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే ఫాస్ట్గా చేయడం లేకపోతే స్లోగా చెప్పడం చేస్తానండి. ఎందుకంటే వీడియో చేయడమే కదా, అది మీకు అర్థం అవడం కూడా ఇంపార్టెంటే కదా, అందుకని. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం మరీ అంత ఎక్కువ లెంతీ ప్రాసెస్ అయితే ఏం లేకుండానే చూపిస్తున్నానని అనుకుంటున్నాను. చూసారు కదా. ఇప్పుడు ఇలా ఈ గ్రీన్ బీడ్ పైన అయితే ఇది బ్లాక్ బీడ్ పైన గ్రీన్ వేసుకోవాలి. దాని పక్క నుండి గ్రీన్ ఉంది కదండి, దాని వరకు వచ్చేటప్పటికి ఒక రెడ్ వేసుకొని దాని తర్వాత ఒక గ్రీన్ వేయాలి. ఓకే, దానికోసమే నీకు ఏంటంటే ఈ లైన్ మొత్తం మీకు చూపించడం జరిగింది. నేను ఇప్పుడు వేసే లైను ఎలా వేయాలి అని అర్థమవుద్ది కదా ఇక్కడ. ఓకే, ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకి చూడండి ఇక్కడ రెడ్ అయితే వేసుకున్నాం కదా మనం. ఇది మనం నెక్స్ట్ లైన్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ గ్రీన్ ఆల్రెడీ ఒకటి
ఇటువైపు నుంచి కూడా ఒకటి తగ్గించాలండి. అందుకని ఈ రెడ్ బీడ్ని అయితే మనం ఏం అల్లనవసరం లేదు. దాని తర్వాత వచ్చే గ్రీన్ బీడ్కి 3 బీడ్స్ వేసుకోవాలి. తర్వాత మనం రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఒకటైతే తగ్గించాలి. అలా అయితే పైన 3 బీడ్స్ మీద మాత్రమే అల్లుతున్నామండి. ఓకే, ఇలా లాస్ట్ వచ్చేటప్పటికి కూడా మనం ఇలా 2 బీడ్స్ గ్రీన్ అయితే యాడ్ చేసాం. లైన్ లాస్ట్ ఎప్పుడైనా 2 బీడ్స్ ఎండ్ అవుద్ది కదండి. ఓకే, ఇప్పుడు మనకి చూడండి ఓకే ఇదండి ఫైనల్. ఇలా వస్తుంది మనకి ఒక పార్ట్ తయారు చేయడానికి. దీని తర్వాత ఏంటంటే మనకి దీనికి రెక్కలు వేయటం, తర్వాత తోక, ఇవన్నీ తయారు చేస్తామండి. చూస్తున్నారు కదా, మీరు ఇలా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అర్థమవుద్ది. మనకు మొత్తం 13 లైన్స్ ఉన్నాయండి. ఏ లైన్కి ఎన్నెన్ని బీడ్స్ ఉన్నాయని చూసి మీరు వేసుకోవచ్చు ఈజీగా. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.